19 మార్చి చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ స్టోరీ. ఒక అద్భుతమైన అందమైన బైబిల్ పాఠం. ఇక్కడ సమరయ గలిలయ ప్రాంతాలకు ప్రభువారు వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో ప్రవేశించగానే 10 మంది కుష్ఠరోగులు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, ప్రభువా నన్ను కరుణించు నాయనా అని అడుగుతామో, దేవుని బిడ్డారా, మన భక్తిని బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ దేవుని మహాకృప కనికరాన్ని బట్టి ఆయన మన చేయి పట్టుకొని మనలను ఆదరించే దేవుడు, మనలను బలపరిచే దేవుడు, మనలను ఉత్తేజపరిచే దేవుడు, మన ప్రాణములను తెపరెల చేసే దేవుడు. అంత కరుణ కలిగిన దేవుణ్ణి, ప్రేమ కలిగిన దేవుణ్ణి, జాలి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. పేదల జీవితంలో మనం చూస్తాం, అల్ప విశ్వాసం అవిశ్వాసము చేత నీళ్ళలో మునిగిపోతూ అయ్యా నన్ను కరుణించని కేక వేయగానే యేసయ్య పేతురు చేయి పట్టుకున్నాడట. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలు మనం ఎరుగుదాం. మన జీవితంలో అనేక సార్లు యేసయ్యా అని మనం ఆక్రందన చేసినప్పుడు మన చేతిని పట్టుకొని ఆ పరిస్థితి నుండి మనలను విడిపించిన మన ప్రభువు ప్రేమ మనం అనుభవించిన వారు మనకు తెలుసు. నా మటుకు నా జీవితంలో అనేక సార్లు చిన్నతనంలో 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్ అంటే అందరికీ వణికే. సరే, 2వ రోజు అనుకుంటాను, హాల్ టికెట్ కనపడాల. ఇంకా నాకు భయం వచ్చేస్తుంది, వణుకొచ్చేస్తుంది, నేను ఎగ్జామ్ రాయలేనేమో అని. అప్పుడు మోకరించి యేసయ్యా అని గట్టిగా ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసి ఆమెన్ అన్నానో, ఈ పక్కకు చూడగానే నాది హాస్టల్లో కదా, ఒక పెట్టెలాగా ఉంటుంది అన్నమాట. ఆ హాల్ టికెట్ ఏం చేశానంటే, నేను ఆ బాక్స్ మీద పెట్టి ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే ఆ హాల్ టికెట్ ఎక్కడ పడింది? గోడకిన్ను నా బాక్స్కి మధ్యలో పడింది. అంటే ఆ రోజు నాకు ఎంత ఆశ్చర్యం, నేను మోకరించిగా నా ప్రార్థన చేయకపోతే హాల్ టికెట్ నాకు దొరికింది. అలాగా నా జీవితంలోనే కాదు, అందుకనే 103వ కీర్తనలో చాలాసార్లు మనకి నా ప్రాణమా
మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారములను వాటిని బట్టి మనం దేవునికి స్తోత్రాలు సమర్పించాలి. మనం చదువుకున్న ఈ కథలో, కథ అనే మాట నాకు ఇష్టం ఉండదు, అది కథ కాదు, బైబిల్ పాఠం అనాలి. ఈ బైబిల్ పాఠంలో ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గర వేడుకున్నారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకుడికి కనబరుచుకోండి అన్నాడు. వీళ్ళు ఇదేంటి ప్రభువా, నేను స్వస్థత పొందలేదు కదా అన్నారా? అందా. విశ్వాసముతో. బైబిల్లో కొంతమంది అలా ఉన్నారు. ఎవరి పేర్లను చెప్తారు మీరు? దేవుని సేవకుని, దైవజనుడి మాట విని వాళ్ళు వెళుతూ ఉండగా, లేకపోతే దైవజనుడు చెప్పిన పని చేస్తూ ఉండగా స్వస్థత పొందుకున్నారు. వెరీ గుడ్. నయమానికి ముందు కోపం వచ్చింది. అయితే నయమానికి ఒక మంచి దాసుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి దాసులు మనకి కూడా ఉండాలి. మంచిని నేర్పించేవాళ్ళు. నిన్న ఒక సహోదరి రాహేల్ అమ్మంట నాకు ఫోన్ చేసింది. అన్నా, ఉండవల్లి నుంచి నేను వచ్చిందా రాహేల్ అమ్మ అనే సిస్టరు, ఉండవల్లి నుంచి నేను ఈ ప్రాంతానికి వచ్చాను. నేను ఒకళ్ళ ఇంట్లో మనిషికి వంట పనిలో సాయం చేయడానికి వచ్చాను. ఈ ఇంటి వాళ్ళందరినీ మరి మన క్రమము కలిగిన దేవుని మందిరానికి నడిపించాలని నా ఆశన. నాకు కొంచెం అడ్రస్ చెప్పండి. ఇక్కడే పక్కనే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, అమెరికాలో జోయల్ ఆస్టిన్ అని ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సంఘం అదే అంటున్నారు. ఆయన ఒకసారి, మరి ఆయనకో వేరే వాళ్ళకి ఎవరికో నాకు తెలియదు కానీ, ఇల్లు తగలబడిపోతూ ఉంది. ఆయనకి 2 మేనేజర్స్ ఉన్నారంట. ఆ మనిషికి 2 మేనేజర్స్ ఉన్నారు. ఒక మేనేజర్ ఫోన్ చేశాడు, సార్ ఇల్లు తగలబడిపోతుంది సార్, మీరు త్వరగా రండి సార్, అర్జెంటుగా రావాలి సార్. ఇంకో మేనేజర్ ఉన్నాడంట, సార్ మన ఇంటికి ఫైర్ యాక్సిడెంట్ అయింది, నేను వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలిపించాను, ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా ఫోన్ చేశాను, వాళ్ళు కూడా వస్తున్నారు, ఇంట్లో ఏం మిగలలేదు సార్, సమస్తము కాలి బూడిదైపోయింది. సో మీరు వచ్చినప్పుడు ఉండడానికి ఒక హోటల్ రూమ్ బుక్ చేశాను, మీరు హోటల్కి వెళ్ళేటప్పుడు బట్టలు కొన్ని కొనుక్కొని వెళ్ళండి సార్, నేను ఇక్కడ ఉన్నాను, ఈ పనులన్నీ చూస్తూ ఉన్నాను. ఎవరు బెస్ట్ మేనేజర్ వీళ్ళిద్దరిలో? ఒకవేళ మీరు ఎప్పుడైనా మేనేజర్స్గా లేదా ఏదైనా రెస్పాన్సిబిలిటీ మీకు ఇవ్వబడినప్పుడు మీరు ఎలా పని చేయాలంటే అలా పని చేయాలి. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, ఆర్ఆర్కే మూర్తి గారు బంధువులు కాదు కదా మీరు, ఎందుకు ఆర్ఆర్కే మూర్తి గారు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తాడు అని. అంటే దేవుని బిడ్డలారా, చెప్తే కొంచెం మీరు ఎగ్జాజరేషన్ చేస్తున్నారు అనుకుంటారేమో కానీ, ఆయన పరిచర్యకు వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగే సాధ్యమైనంతవరకు సూట్ వేసుకుంటూ ఉండేవాళ్ళు. రాగానే ప్రజలు చిన్న కానుకలు చూసారా, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, ఆ రోజులు 500 ఉందో లేదో నాకు గుర్తులేదు, ఈ జేబుల నుంచి తీసి ఇలాగా నా టేబుల్ మీద, ఈ జేబుల నుంచి ఇలా తీసి నా టేబుల్ మీద, మొత్తం తన ప్యాకెట్స్లు అన్నీ తీసి నా ముందేసి, దేవా నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను,
ఇప్పుడు ఆ డబ్బులని లెక్కేసి బ్యాంకులో వేసి అమ్మకి పంపి, అంటే వాడు మిస్సెస్ గారికి. అంటే అంతగా నమ్మేవాడు అన్నమాట. అది ఎంత డబ్బు, అది నేను జాగ్రత్తగా లెక్కేస్తానా లేదా ఎలాంటి అనుమానం లేదు. చాలామంది నన్ను అడిగేవాళ్ళు. నేను ఒక ఆయన ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో గుచ్చి అడుగుతూ ఉంటే నేను ఒక మాట చెప్పాను. నేను దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి అవసరత ఏంటో ఇట్టే గుర్తించేవాడిని. ఆయనకి తర్వాత ఏం కావాలి, ఏమని పెట్టాలి, బాగా వినాలి ఈ మాట. మీ బాస్ దగ్గర పనిచేసేటప్పుడు మీకు లక్షణం అవసరం. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర సేవలో నింటూ ఉండగా దైవజనునికి తర్వాత ఏది అవసరమో దానిని ముందే నేను పసిగట్టగలిగేవాడిని, దాన్ని చేసి పెట్టేవాడిని. అంటే ఒక రకంగా మీరు కొండ గుర్తులాగా మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తాను. మీరు ఏదైనా ఉద్యోగంలో చేస్తే మీ బాస్ని మీరు ఏం చేయాలంటే లేజీ చేసేయాలి. అంటే మీ బాస్ మేడం కానీ లేకపోతే సార్ కానీ ఆయన ఎలా ఫీల్ కావాలంటే, పలాని వ్యక్తి లేకపోతే నేనేమీ చేసుకోలేను. రాజు ఆర్ఆర్కే మూర్తి గారు అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు. సో దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పాను ఈ విషయం జ్యోతి? ఇక్కడ మనము చదువుకున్న ఈ బైబిల్ పాఠములో విశ్వాసముతో వారు వెళ్ళారు. నయమానుకున్న మంచి దాసుడు. అలాంటి దాసులముగా మనము ఉందముగాక. ఏమిటి నయమాను దాసుల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, అయ్యా ఆయన ఏదైనా ఇంకా కష్టమైన పని చెప్పాడనుకో మీరు చేయరా, చిన్న పనే కదా, కన్విన్స్ అయ్యాడు. అంటే నయమాను కన్విన్స్ అయ్యాడంటే ఆ దాసుడు ఎంత మంచివాడై ఉంటాడు. ఇంటిలో ఇశ్రాయేల్ చిన్నది ఒక అమ్మాయి ఉంది, దాసిగా బానిసగా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది. ఆ అమ్మాయి మాటను నయమాను భార్య స్వీకరించారంటే ఆ అమ్మాయి ఎంత చక్కని మాటలు చెప్పేదిగా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విని మరి స్వస్థత పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని మాట మనం వింటే అద్భుతమైన విధానంలో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుని బిడ్డలారా, నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీకు ఏదైనా చెప్పినప్పుడు ఎలాంటి అవిశ్వాసాన్ని మనసులో ఉంచుకోకూడదు. సంపూర్ణంగా 100% దేవునికి విధేయత చూయించి, దేవుని మాటకు మనం విధేయత చూయించినప్పుడు అద్భుతములు మన జీవితంలో మనం చూస్తాం. అలాగే సిలోయము కొన్నేటిలో కళ్ళు కడుక్కున్న గుడ్డివాణ్ణి గురించి కూడా మనం చదువుతాం. రాసుకునేవాడు రాసుకోండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ బైబిల్ పాఠాన్ని మనం చదువుతాం. అలాగే కనాను స్త్రీ కుమార్తెకు బాగలేదని ప్రభు దగ్గరికి వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. ప్రభు మాటను ఎప్పుడైతే విన్నదో వెంటనే గెత్సెమనే తోటలో మల్కు అనే ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. పేతురు ఆయన చెవి తెగ నరికాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభువారు అక్కడుండి వెంటనే ఆ తెగిన చెవిని మళ్ళా సరిచేసి అద్భుతం చేశాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చదువుకున్న ఈ 10 మంది కుష్ఠరోగుల్లో
ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు వెళుతూ ఉండగా స్వస్థత పొందుకున్నారు. కానీ ఒక్కడే వచ్చి ప్రభువును ఆరాధించాడు, ప్రభువును స్తుతించాడు. దేవుని బిడ్డలారా, వాడు కృతజ్ఞత కలిగిన వాడు. అన్యుడైనప్పటికీ కృతజ్ఞత కలిగిన వాడు. ఎన్నో మేళ్ళు పొందుకున్నావు, ఎన్నో దీవెనలు పొందుకున్నావు, ప్రభువును ఆరాధించకుండా మౌనంగా ఉండిపోతా ఉన్నావు. మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితానికి అది క్షేమం కాదు. భక్తుడు అంటున్నాడు, నేను సమాజము మధ్యలో నా నోరు తెరచి నా ప్రభువును స్తుతిస్తాను. ప్రభువును ఆరాధించే వాళ్ళముగా మనం ఉండాలి. ఆయన చేసిన ప్రతి మేలును గుర్తుంచుకోవాలి. అన్నిటికంటే మిన్నగా ప్రభువారు మనకు ప్రసాదించిన రక్షణ, వేణోళ్లతో ఆ రక్షణ కోసం ఆయనకు స్తుతులు స్తోత్రాలు సమర్పించిన ఆయన రుణం మనం తీర్చలేం. దేవుని బిడ్డలారా, క్లుప్తంగా ఒక 2-3 విషయాలు. ఈ కుష్టు వ్యాధికిను మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఉన్న ఆ లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు కుష్టు వ్యాధి వాని పరిస్థితి నేను త్వరగా చదువుతాను, గమనించండి. లేవియ కాండం, లేదా ఎవరైనా చదవండి. లేవియ కాండం 13వ అధ్యాయం 45, 46 వచనాలు చదవమ్మా. లేవియ కాండం 13వ అధ్యాయం 45, 46 వచనాలు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తలయ విరిగిపోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలేను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలేదు. ఇక్కడ ఆ రోజుల్లో కుష్టు వ్యాధి అది కంటేజియస్ వ్యాధి, అంటు వ్యాధి. అయితే దేవునికి స్తోత్రాలు, ఈ రోజుల్లో చాలా మెడిసిన్ వచ్చేసింది. ఎందుకంటే మన పరిచర్యలో మన విజయవాడ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఒక లెప్రసీ కాలనీ ఉంది. వాళ్ళకి ఏది అవసరమైనా ఆయా మాకు ఫలానిది కావాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. అది చాలకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బజార్లు వెంట వెళ్ళి భిక్షమెత్తుకుంటారు. వాళ్ళలో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు నాకు, వాళ్ళు భిక్షమెత్తుకుంటారు కదా, ఆ భిక్షమెత్తుకున్న దాంట్లో వాళ్ళు దేవునికి దశభాగం ఇస్తారంట. నాకు చాలా సంతోషమైంది ఆ మాట విన్నప్పుడు. మరి వాళ్ళ దగ్గరికి అనేక సార్లు మన పరిచయ తరఫున నేను వెళ్ళాను. కొన్నిసార్లు వాళ్ళు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆశపడతారు. నేనేం హెసిటేట్ చేయను, ఎందుకంటే నాకు తెలుసు అది కంటేజియస్ కాదని. అయితే పాత నిబంధన గ్రంథంలో అది అంటువ్యాధి అన్నట్లుగా బాధపడేవాళ్ళు. దేవుని బిడ్డలారా, కుష్టు వ్యాధి, అంటువ్యాధి, పాపము, అంటువ్యాధి. చాలామంది మన ఇంట్లో ఉన్న మన యవన బిడ్డలు కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న మీ భర్త కానీ చూడండి, కొన్ని చెడ్డ అలవాట్లు వాళ్ళ జీవితంలో నీకు వచ్చేస్తాయి. దేనిని బట్టి? స్నేహితులు ఒకరోజు ఏదో పార్టీకి రమ్మన్నారు, పార్టీలో కొంచెం ఎక్కువ కాదులే కొంచెం తీసుకో అన్నారు. కొంచెం అన్నట్టుగా టేస్ట్ చూశాడు, దానికి బానిస అయిపోయాడు. కొంతమంది వ్యక్తులను పాడు చేస్తారంట. వాళ్ళు నిన్ను కర్రతోనో కత్తితోటో కొట్టరంట. నీకు కొన్ని చెడ్డ అలవాట్లు వాళ్ళు నేర్పిస్తారు.
ఏం చెడ్డ అలవాట్లు నేర్పిస్తారు? తాగటం నేర్పిస్తారు. తాగి 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 ఒళ్ళంతా గుల్లవుతుందండి. మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు లోపల ఈ తాగి 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 లోపల పేగు కుళ్ళిపోయిందట. అయ్యా, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, ఆపరేషన్ చేయాలంటే వీలు కాదు, మందులు వాడతాం, దయచేసి నువ్వు తాగుడు ఆపమంటే, నేను చావనన్నా చస్తాను కానీ తాగుడు ఆపను అనేవాళ్ళంట. ఆపను అనేవాడట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తాగుడు అనే అలవాటు? స్నేహితుల మూలకంగా వచ్చింది. కొంతమంది చెడ్డ స్త్రీలను పరిచయం చేస్తారు, లేకపోతే చెడ్డ అబ్బాయిలను పరిచయం చేస్తారు. పక్కన కూర్చున్నాను నీ ఫ్రెండ్, ఏమైనా బిడ్డలు చాలా జాగ్రత్త వినండి. పక్కన కూర్చున్నాను నీ ఫ్రెండ్ అంటాడు, హే ఆ అమ్మాయి చూడు నిన్నే చూస్తుంది, ఆ అమ్మాయి చూడు నిన్నే పాడు చేస్తారు నిన్ను. ఆ మరుసటి రోజు నుంచి నువ్వు చదవడం ఆపేస్తావు, ఆ అమ్మాయి బొమ్మలే గీసుకుంటూ ఉంటావు, ఆ అమ్మాయి పేరే రాసుకుంటూ ఉంటావు. ఉన్నారా అలాంటి పిచ్చోళ్ళు? అమ్మాయిలకు కూడా ఈ రోజున సమస్య ఏంటో చెప్పనా? కాలేజీల్లో ఏమే ఆ అబ్బాయి చూడు నిన్నే చూస్తున్నాడు. ఏంటిది? కుష్టు వ్యాధిని అంటించడం. నువ్వు కాలేజీలో ఉన్న దేనికి? చదువుకోవడానికి. అమ్మాయిలకి లైనేయటానికి కాదు, అబ్బాయిలకి లైనేయటానికి కాదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నేను చాలా విచారంతో చెబుతూ ఉన్నాను. దేవుని బిడ్డలు అని చెప్పుకునే వారి మధ్యలో కూడా ఈ కుష్టు వ్యాధి లేకపోలేదు. అయితే దేవునికి స్తోత్రాలు. ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. త్వరగా చదవమ్మా. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివితే విధేయత అనే మాట మనం చదువుతాం. దేవునితో సమానంగా ఉండడం, విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలా. విధేయుడయ్యాడు, దాసుడయ్యాడు, శిలువ మరణం పొందాడు. పాపమనే ఈ కుష్టు వ్యాధిని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. దేవునికి స్తోత్రాలు. కుష్టు వ్యాధిలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే, కుష్టు వ్యాధి మనుషుల, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా లేవియ కాండంలో, వాళ్ళు దూరంగా ఉండాలి, వెంట్రుకలు విరబోసుకోవాలి, నెత్తి మీద ముసుగు వేసుకోవాలి. ఎవరైనా దగ్గరికి వస్తూ ఉంటే అపవిత్రుడను దగ్గరికి రావద్దు అని వాళ్ళు గట్టిగా అరవాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, పాపము మనిషిని దేవునికి దూరపరుస్తుంది. ఈ చెడ్డ అలవాట్లలో మనం చూడండి, ఆమె మీతో మాట్లాడదు, మౌనంగా ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నదిలాగా ఉంటుంది, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటాడు. ఎవరు లేనప్పుడు ఇంటి మీదకి వెళ్ళి ఫోన్లు గంటల సేపు మాట్లాడతాడు. ఆ ఫోన్ మాట్లాడకపోతే వాడికి పిచ్చి పెట్టినట్టు అయిపోద్ది. ఏమిటిది? కుటుంబస్తులతో కలవనివ్వదు. పాపం అనే కుష్టు. చూడండి, దేవుని వాక్యం వల్ల మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు
మీ పాపములు ఆయన ముఖమును చదవమ్మా. మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు దేవుని ముఖాన్ని మీకు మరుగుపరచు. అయితే దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవుని బిడ్డలారా, పాపం మనల్ని, కుష్ఠవ్యాధి మనల్ని తినేస్తుంది. కుష్ఠవ్యాధి వచ్చిన మనల్ని చూడండి, ఈ వేళ్ళులాగా ఉండవు. కారణం ఏంటో తెలిసినా, ఆ శరీరంలో ఒక పురుగు ఉంది. ఆ పురుగు ఆ శరీరాన్ని తినివేస్తూ ఉంది. పాపం అనే రోగం నీ సాక్ష్యాన్ని తినివేస్తూ ఉంది. ఈ మధ్యన మాకు దూర బంధువు, నాకు కజిన్ బ్రదర్ అవుతాడు. నాకు వేరే దేవుని సేవకుడు కానీ అనిపించాడు. బ్రదర్ ఫలానా ఆయన మీ బ్రదర్ కదా, మీ కజిన్ బ్రదర్ కదా. అవునండి, మా కజిన్ బ్రదరే. బ్రదర్, ఆ వ్యక్తిని గురించి నేను ఇలా వింటా ఉన్నానండి. ఏదో పాపంలో చిక్కున్నాడట, దానికి దోషుడైపోయాడట. కొంచెం మీరు కౌన్సిల్ చేయకపోయారా? కొంచెం మీరు ప్రార్థన చేయకపోయారా? ఆ వ్యక్తి ఆ పాపములో నుంచి బయటికి వచ్చేటట్టు ఏదైనా సహాయం చేయకపోయారా? దేవుని బిడ్డలారా, పాపము మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రాలు. పాడైపోయిన మన సాక్ష్యాన్ని తిరిగి కచ్చేవాడు మన దేవుడు. మీరు తర్వాత చదవండి, సమయం అయిపోతుంది మనకి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 25వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఆ మాట ప్రతి ఒక్కరికి అంటది. మీరేమైతే కోల్పోయారో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పాపాన్ని బట్టి, పాపమనే కుష్టు వ్యాధిని బట్టి, దేవుని బిడ్డ నువ్వు ఏమి కోల్పోయావో ప్రభు పాదాలను పట్టుకుంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య రక్తాన్ని గాన నీవు ఆశ్రయిస్తే నీవు కోల్పోయినదంతా తిరిగి ప్రభు ప్రసాదిస్తాడు. దేవుని బిడ్డలారా, కోల్పోయినదంతా ప్రసాదించే దేవుడు మన దేవుడు. గత మన జీవితాల్లో ఎన్నోసార్లు ప్రభు అలా చేశాడు కదా. ఆ కారణాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. చూడండి, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవండమ్మా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. 4 పెద్దలు సింహాసనమునందు ఆసీనులయుండు వాన్ని ఎదుట సాగిలపడి, సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను.
దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందడానికి అర్హుడు చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట ఆరాధిస్తా ఉన్నారు. దేవుని బిడ్డ, వేకాలం ఆరాధించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బైబిల్ గ్రంథంలో ఎర్ర సముద్రం దాటిన తరువాత, ఐగుప్తు నుంచి విడిపించబడిన తరువాత ఏం చేశారు వాళ్ళు? సియోన్ గీతాల్లో మనకు ఒక పాట ఉంది. ఏమిటా పాటమ్మా? యెహోవాను గానము చేసేదము, అదే కదా? ఇది పాడండి. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము, యుద్ధశూరుడే యెహోవా, నా బలము నా గానము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసేదము ఏకముగా. దావీదు మందసాన్ని తీసుకొస్తా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ బైబిల్ పాఠం. మందసాన్ని తీసుకొచ్చే ఈ సంతోషములో దావీదుంట మందసం ఎదుట నాట్యమాడాడట. ఈ రోజుల్లో యవనస్తులకి నాట్యం అంటే అదేదో మా భరతనాట్యం కాదు, కానీ నేను ఈ రోజున చాలా వీడియోలు చూస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటిలో యవన బిడ్డల మధ్యన దేవుడు ఒక ప్రత్యేకమైన ఉజ్జీవాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. అమెరికా దేశంలో, న్యూజిలాండ్లో, లండన్లో యవన బిడ్డలైన వారు పాటలు పాడుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అనేక మంది వచ్చి అక్కడ మోకరించి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారు. కొన్ని దేశాల్లో 60,000 మంది, 70,000 మంది, 2 లక్షల మంది ఒక చోట కూడి గొంతెత్తి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తావా ఈ ఉదయకాలం? దావీదు సంతోషం ఎక్కువైపోయిందంట. తన భార్య కిటికీలో నన్ను చూస్తామంది. ఏమనుకుంది? పిచ్చోడు అనుకుంది. చాలామంది మనల్ని కూడా పిచ్చోళ్ళు అంటారు. ఎందుకండి ఆదివారం సమయం వేస్ట్ చేస్తారు మీరు? కొన్ని చర్చిల్లో అయితే ఆరాధనలో అంత సమయం ఎందుకండి? పిచ్చోళ్ళ కింద జమేస్తారు. సొలొమోను జీవితాన్ని మీరు గమనించండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. యెహోషాపాతును మనం చూస్తున్నప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం నుండి బైబిల్ పాఠంలో యెహోషాపాతు గాయకులను ఏర్పాటు చేసి ప్రభువును స్తుతించిన వాడిగా ఉంచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ పరలోకము నుండి దేవదూతల సమూహము దేవుడిని స్తుతించింది.
దేవుణ్ణి ఆరాధించింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. ప్రభువును స్తుతిస్తూ కీర్తించారు. అద్భుతమైన విధానంలో చెరసాల తలుపులు తెలుసుకున్నాయి, పునాదులు అదిరిపోయినాయి. గొప్ప విడుదల కంటే అక్కడున్న అద్భుతమైన ఒక శ్రేష్టమైన అద్భుతం ఏంటంటే, ఆ చెరసాల నాయకుడు, ఆయన ఇంటి వారు ఆ రాత్రికి రాత్రే రక్షణ పొందుకున్నారు, బాప్తిసం తీసుకుని. దేవుని బిడ్డ, మనం గాన స్తుతించే వాళ్ళముగా ఉంటే మన జీవితాల్లో ఎన్నో ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, 10 మంది శుద్ధులయ్యారు, ఒక్కడు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుకు కృతజ్ఞతలు సమర్పించాడు, ప్రభువును స్తుతించాడు, ప్రభువును ఆరాధించాడు. వాడు ప్రభు యొక్క దీవెనను పొందుకున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు, వెళ్ళు. మిగతా 9 మందికి ఆధిక్యత లేదు. సమరయుడు, అన్యుడు ప్రభువును స్తుతించడానికి వచ్చాడు. ఉదయకాలం ప్రభువును స్తుతిస్తావా? నీ నోరు తెరుస్తావా? ప్రభు మనకు ప్రసాదించిన ఆ శ్రేష్టమైన రక్షణను బట్టి, అనుదినము ఆయన మనల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించే విధానాన్ని బట్టి, ఈ పాపలోకంలో శాపలోకంలో మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి రాగలుగుతున్నామంటే దేవుని బిడ్డలారా, అది మన సొంత శక్తి కాదు, మనకున్న జ్ఞానం కాదు, కేవలం దేవుని మహాకృప. ఎవరో చెప్తున్నారు, ఆయన ప్రతిసారి హెల్మెట్ పెట్టుకుంటాడంట. గ్రామం నుంచి పక్కన వాళ్ళ అమ్మోళ్ళు ఉండే గ్రామానికి వెళ్ళాడు, వస్తా ఉన్నాడు, హెల్మెట్ పెట్టుకోవాలా. ఈ లారీకి ఒక చైన్ ఉన్నో దానికి చివర కొక్యంలాగా ఉంటుంది, గమనించారా మీరు? మరి ఏమో చించుకుంటా వస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఆ లారీ పక్కనే వస్తున్నాడంట. మరి హెల్మెట్ పెట్టుకున్నాడు కావచ్చు, కరెక్ట్గా తెలీదు నాకు. ఆ కొక్కెం వచ్చి ఇక్కడ కన్నతకు తగిలిందంట. గట్టిగా తగలటం మూలకంగా అక్కడే పడిపోయాడు. మరి దెబ్బ ఎక్కడ తగిలిందో మనకు తెలియదు, కానీ ప్రాణం పోయింది. దేవుని బిడ్డ, నీ బండి మీద నువ్వు క్షేమంగా డ్రైవ్ చేస్తున్నావా? దేవుని మహాకృప. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి ప్రభుకు వందనాలు సమర్పిద్దాం. స్వస్థత పొందుకున్న వాళ్ళల్లో నమ్మకమైన వాడిగా తిరిగి వచ్చి ప్రభువుని స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు సమర్పించిన ఆ సమరీని వల్లే మనమున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి.